శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్ అనే వీడియో చూసే ముందే కామెంట్ చేయండి. పుట్టిన వారాన్ని బట్టి స్త్రీ మనస్తత్వం అలాగే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ, నక్షత్రాన్ని, సమయాన్ని బట్టి వారి జాతకం రాయిస్తూ ఉంటాము. ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వారి జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఉంటే వాటి పరిహారాలు ఏమిటి అనే విషయాలు జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు. అదే విధముగా వారు జన్మించిన వారము అనగా సోమవారము నుంచి ఆదివారము వరకు ఏ వారములో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆదివారము. ఈ వారము జన్మించిన అమ్మాయిలు ఎంతో తెలివైన వారు. వీరి ఊహాశక్తి మరియు జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏమి చెయ్యాలన్నా వీరిలో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఓటమిని అంగీకరించకుండా అనుకున్నది సాధిస్తారు. చేయాలనుకున్న ప్రతి పని మరియు ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే మాత్రం ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు. అయితే ప్రతి విషయంలోనూ మొండి పట్టుదల ఎక్కువ అయితే గనుక సమస్యలు వస్తూ ఉంటాయి. సోమవారం. ఈ వారము జన్మించిన అమ్మాయిలు చాలా సున్నిత స్వభావులు. అందువల్ల ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. వీరికి ఆలోచనలు ఎక్కువ. తరచూ అధిక మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే వీరు ఏ విషయం అయినా త్వరగా నేర్చుకోగలుగుతారు. పౌర్ణమికి దగ్గరగా ఉన్న సోమవారం రోజు జన్మించిన వారు ఏమి జరిగినా మంచిగానే తీసుకుంటారు. అదే అమావాస్యకు దగ్గరగా ఉన్న సోమవారం రోజున జన్మించిన వారు మాత్రం ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తదుపరి మంగళవారం. ఈ వారము జన్మించిన అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అలాగే వారిలో ధైర్య సాహసాలు నిండుగా ఉంటాయి. వీరు ఏ పని అనుకున్నా ఎంత ఆలస్యం అయినా సరే పూర్తి చేసేస్తారు. అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. తద్వారా నిరాశగా ఉంటారు. వీరి ఉత్సాహం వలన వైవాహిక జీవితంలో కూడా అప్పుడప్పుడు చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. బుధవారం. ఈ వారము జన్మించిన స్త్రీలు ఎప్పుడూ నవ్వుతూ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా సరే ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటారు. మీరు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు. అదే కొన్నిసార్లు వీరికి మంచి చేస్తుంది, మరికొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏదైనా మనసు పెట్టి చేస్తే మాత్రం వీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. గురువారం పుట్టిన అమ్మాయిలు కూడా నవ్వుతూ ఉంటారు. ఎప్పుడూ ఉత్సాహంగా చురుగ్గా ఉంటూ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి మాటకారితనం ఎక్కువగా ఉండడం వల్ల వీరి చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. వీరికి ప్రతిదీ చాలా ఎక్కువగా గుర్తుంటుంది. వీరిలో ఎక్కువ శాతం మందికి జీవితంలో డబ్బుకు కొదవ అనేది అస్సలు ఉండదు. శుక్రవారం. ఈ వారం పుట్టిన అమ్మాయిలకు ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా తెలివైన వాళ్ళు. ప్రతి విషయాన్ని వీరు గమనిస్తూనే ఉంటారు. వీరు ఎవరితోనైనా సరే చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. డబ్బుకు లెక్క లేకపోతే వీరు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు. వీరికి ఇంట్లో ఉండే కంటే బయట తిరగడం ఎక్కువగా ఇష్టం. అంతేకాకుండా వీరికి అందరితోనూ గడపడం అంటే చాలా ఇష్టం. శనివారం. ఈ వారం జన్మించిన స్త్రీలు వారి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు. నమ్మకానికి, స్నేహానికి ప్రాణం పెడతారు. వీరితో ఉంటే ఎవరికైనా సరే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. చివరిగా ఇక్కడ చెప్పిన విషయాలు కేవలం పండిత జ్ఞానం మరియు ఆసక్తి దృష్టితో ఉంచుకొని చెప్పినవి మాత్రమే. కొంతమందికి ఇక్కడ చెప్పినట్టు ఉంటాయి, మరికొంతమందికి ఇక్కడ చెప్పినట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే పుట్టిన నక్షత్రం, రాశి, సమయాన్ని బట్టి అలాగే మీరు పెరిగే వాతావరణాన్ని, మీ చుట్టుపక్కల మీ స్నేహితులు మరియు బంధువులను బట్టి మీ వ్యక్తిత్వం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.